పూర ఇంత బురద చల్లడమా? 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ గారు. అప్పు చేసిండు 1 లక్ష కోట్లు అప్పు చేసిండు. తెలంగాణ పక్కింటి వాని ముందల పలసన కావద్దు మనం అని చెప్పేసి చాలా జిద్దుతోని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వ 10 ఏళ్ళు పాలన చేసిండు. 1,00,000 కోట్లు అప్పు చేసిండు 24 గంటల కోసం. చీకట్లు ఉన్న తెలంగాణను వెలుగులోకి తెచ్చిండు కదా. అయితే వాయే పక్కింటి ముందర మనం నిలువ పోవద్దు కదా అని చెప్పేసి. తర్వాత రైతు బంధు కింద 72,000 కోట్లు టంగ్ అని 11 సార్లు వేసిండు కదా. నీవు వచ్చినావు ఒక్కసారి వేసినావు, అది ఎలక్షన్ల కోసం వేసినావు, ప్రజలకు అర్థమైంది. తర్వాత ఆసరా పింఛన్ కోసం 45,882 కోట్లు ఇచ్చిండు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు అప్పెందుకు చేసిండు అన్న దానికి నేను చెప్తున్నా. ఈ కాంగ్రెస్ నాయకులకు, ఈ మంత్రులకు, ఎమ్మెల్యేల గారికి చెప్తున్నా నేను. కళ్యాణ లక్ష్మి కింద 7,200 కోట్లు ఇచ్చిండు. ఎంత అద్భుతమైన పథకం అండి. అప్పు అయితే వాయే తెలంగాణ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోండు, ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి కదా. కళ్యాణ లక్ష్మి మనుషులు బతకడం ఇంపార్టెంట్, అప్పు చల్లకుండా అయితే. తర్వాత మిషన్ భగీరథ కింద 40,000 కోట్లు పెట్టి ఇంటింటికి రూపాయికి నల్ల ఇచ్చిండు కదా. భగీరథుడి కింద ఎట్లా అపార భగీరథుడు లేక కేసీఆర్ గారు 10 ఏళ్ళు తెలంగాణ కాపాడితే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు విధ్వంసం చేస్తున్నారు. తర్వాత మిషన్ కాకతీయ కింద ఎన్నో వేల చెరువులు బాగు చేసి 12,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇందుకు కదా కేసీఆర్ గారు అప్పు చేసింది ఇందుకు కదా. మరి మీరేం చేస్తారు మిత్రులారా? మీరు వచ్చి